అయ్యప్ప స్వామి మాల వేసుకున్న స్వాములని ఏమని పిలుస్తారో మీకు తెలుసా? మొదటిసారి అయ్యప్ప మాల వేసుకున్న స్వామిని కన్నె స్వామి అంటారు. రెండోసారి వేసుకుంటే కత్తి స్వామి అంటారు. మూడోసారి మాల వేసుకుంటే గంట స్వామి అంటారు. నాలుగోసారి వేసుకుంటే గద స్వామి అంటారు. వీటి తర్వాత చాలా మంది స్వాములకి ఏమని పిలుస్తారో తెలియదు. వీడియోని లాస్ట్ వరకు చూడండి, చెప్తా. ఐదోసారి మాల వేసుకుంటే విల్లు స్వామి అంటారు. ఆరోసారి మాల వేసుకుంటే జ్యోతి స్వామి అంటారు. ఏడోసారి మాల వేసుకుంటే సూర్య స్వామి అంటారు. ఎనిమిదవసారి మాల వేసుకుంటే చంద్రస్వామి అంటారు. తొమ్మిదవసారి వేసుకుంటే వేలు స్వామి అంటారు. పదవసారి మాల వేసుకుంటే విష్ణు చక్ర స్వామి అంటారు. 11వసారి వేసుకుంటే శంఖధార స్వామి అంటారు. 12వసారి వేసుకుంటే నాగభరణ స్వామి అంటారు. 13వసారి వేసుకుంటే శ్రీహరి స్వామి అంటారు. 14వసారి వేసుకుంటే పద్మస్వామి అంటారు. 15వసారి వేసుకుంటే త్రిశూల స్వామి అంటారు. 16వసారి వేసుకుంటే శ్రీ శబరి స్వామి అంటారు. 17వసారి వేసుకుంటే ఓంకార స్వామి అంటారు. చివరిగా 18వసారి వేసుకుంటే గురుస్వామి అని పిలుస్తారు. 18వసారి ఎవరైతే మాల వేసుకుంటారో శబరిమలకి కొబ్బరి మొక్క తీసుకెళ్లడం తరతరాల ఆనవాయితీ స్వామి. తర్వాత ఎన్నిసార్లు మాల వేసుకున్నా గురుస్వామి అనే పిలుస్తారు. నేను చెప్పిన వాట్లల్లో మీరు ఏ స్వామో కమెంట్ చేయండి. ఇలాంటి మంచి టెంపుల్ ఇన్ఫర్మేషన్ గురించి ఈ పేజ్ అయితే ఫాలో చేయండి. ఇంకొకటి, శబరిమల వెళ్ళడానికి స్వాములకు ఎవరికైనా వెహికల్ లేకపోతే మా లాంగ్ రే కాస్ యాప్ లో కార్ ని రెంట్ కి తీసుకెళ్ళండి స్వామి. కార్ ని మీరే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కార్ బుకింగ్ డీటెయిల్స్ కావాలంటే బయోలో నంబర్ ఉంది, కాల్ చేయండి స్వామి. స్వామియే శరణమయ్యప్ప.